ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు మరి హెపటైటిస్ A, B, C అండ్ E ఈ 4 హెపటైటిస్లకి దేర్ ఇస్ ప్రివెన్షన్ ఫర్ 2 వ్యాక్సినేషన్స్ ఉన్నాయి. రెండోది ఒకవేళ వచ్చినా కూడా అంత తీవ్ర రూపం దాల్చకుండా క్రానిక్ కండిషన్ గా కూడా లైఫ్ లాంగ్ ఉండొచ్చు, సైలెంట్ క్యారియర్ పొడిగించొచ్చు కూడా. యువర్ సేయింగ్ లాంగెవిటీ కూడా. అండ్ వాళ్ళు దాదాపు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు. డైటరీ రెస్ట్రిక్షన్స్ ఎలా ఉంటాయండి? ఒకసారి లివర్ కండిషన్ ఏర్పడిందంటేనే మనకు మామూలుగా సింపుల్గా సీజనల్గా ఏదో టైఫాయిడ్ వస్తేనే ఆ టైంలో క్లియర్ జ్యూసెస్ తప్ప ఇది డోంట్ పుట్ ఎనీ ప్రెషర్, అస్సలు ఏమాత్రం ఫ్యాట్ కూడా లేని డైట్ తీసుకోవాలని చెప్తుంటారు. వెరీ కరెక్ట్ అండి, దిస్ ఇస్ ట్రూ. సో బేసిక్లీ ఏంటంటే మన డైజెషన్ అంతా లివర్లోనే అవుతుంది కాబట్టి ఈ క్రానిసిటీ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మేము అడ్వైస్ చేసేది ఏంటంటే హెల్దీ లివింగ్, హెల్దీ డైట్. హెల్దీ డైట్ అంటే ఫ్యాట్ అనేది తక్కువ తింటాము, కార్బోహైడ్రేట్స్ అనేది మోడరేషన్లో తింటూ హై ప్రోటీన్ డైట్. ఇప్పుడు మన బాడీలో లివర్లోనే ప్రోటీన్ అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎవరైనా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, జిమ్కి వెళ్తున్నారు, దే విల్ టేక్ ప్రోటీన్ సప్లిమెంట్స్. ఎందుకు? మజిల్ అనేది రీటైన్ అవ్వడానికి. సో ఈ మజిల్ అనేది రీటైన్ అవ్వదు లివర్ ప్రాబ్లం పర్మనెంట్గా ఉంటే. మజిల్ వేస్టింగ్ అనేది కనిపించిపోతుంది. సో ఎవరైనా మజిల్ వేస్టింగ్ ఉంది, లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనకు ఫస్ట్ కనిపించేది ఏంటంటే ఆల్ ది మజిల్ విల్ బి లాస్. షర్ట్స్ కానివ్వండి, బ్లౌజెస్ కానివ్వండి, దే స్టార్ట్ బికమింగ్ లూజ్ అనమాట. సో ఈ మజిల్ వేస్టింగ్ ఉంటుంది ఎందుకంటే ప్రోటీన్ అనేది బాడీలో రీటైన్ అవ్వదు, అది లివర్ ఫెయిల్యూర్ అయినది కాబట్టి. సో బయట నుంచి ప్రోటీన్ సప్లిమెంట్స్ ఎక్కువ తీసుకోవాలి. వన్ మిస్కన్సెప్షన్ ఆర్ మిత్ అని నేను చెప్తాను, జాండిస్ ఉన్న, పర్మనెంట్ లివర్ డ్యామేజ్ ఉన్న చికెన్ తీసుకోకూడదు. నాన్ వెజిటేరియన్ డైట్లో చెప్తున్నాను, తీసుకోకూడదు. ఫిష్ తీసుకోకూడదు, ఎగ్ తీసుకోకూడదు అని అందరు అనుకొని తీసుకోరు. కానీ దిస్ ఇస్ ఫర్ అందరికీ మీ ద్వారా తెలియాల్సింది ఏంటి అంటే ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ లివర్ ప్రాబ్లంలో. ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్ అయితే లీన్ మీట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చికెన్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, ఎగ్ వైట్ కానివ్వండి తీసుకుంటే లివర్కి యాక్చువల్లీ సపోర్ట్. ఓకే. అండ్ వెజిటేరియన్ అయి ఉంటే మీరు సోయా కానివ్వండి, పన్నీర్ కానివ్వండి, రాజ్మా, చెనా, దాల్, స్ప్రౌట్స్, దీస్ ఆర్ ద వెజిటేరియన్ ఫార్మ్. ఖచ్చితంగా ప్రోటీన్ అనేది తీసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఫ్యాట్ అనేది తక్కువ, ఆయిలీ కానివ్వండి, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానివ్వండి, బిర్యానీ, బజ్జీ ఇలాంటి ఏ ఫ్రైస్ అయినా అవాయిడ్ చేస్తే బెటర్. రెడ్ మీట్ అవాయిడ్ చేస్తే బెటర్. రెడ్ మీట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మటన్, బీఫ్, పోక్ అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ ప్రోటీన్ అనేది ఎక్కువ తీసుకొని కార్బోహైడ్రేట్స్ మోడరేషన్లో తీసుకుంటే బెటర్. అండ్ నీడ్లెస్ టు సే ఆల్కహాల్ అనేది అండ్ స్మోకింగ్ అన్నది ఎప్పుడు కూడా చేడు చేస్తాయి, ఏ డిసీజ్ ఉన్నా లేకపోయినా. నెవర్ రికమెండెడ్. సో ఈ కండిషన్స్ లో మరీ ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలి. 100% అండి. దే కెనాట్ గో, అంటే ఆల్కహాల్ దగ్గరకు అసలు వెళ్ళకూడదు. ఎవరికైనా హెపటైటిస్ ఉంది, ఈ వైరసెస్ వల్ల హెపటైటిస్ వచ్చింది అంటే ఆల్రెడీ లివర్ సెల్ డెత్ అయి ఉంటుంది. సో దాని మీద ఆల్కహాల్, ఎథనాల్ అనేది డైరెక్ట్గా లివర్ సెల్స్ మీద యాక్ట్ చేసేది. దెన్ దాని రెండు కలిపితే ఇంకా లివర్కి బర్డెన్, లివర్కి మోర్ ఇన్సల్ట్ అండ్ లివర్కి డ్యామేజ్.